సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణానికి మరలుతాడు. అలా మరలిన సూర్యుడు రథసప్తమి నాటికి చురుకుని పుట్టిస్తాడు. అందుకే ఆ రోజున ఆయన జన్మదినంగా భావిస్తాం. రథసప్తమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలని చెప్తారు. ఇలా చేసే సమయంలో వారి తల మీద 7 జిల్లేడు ఆకులను, ఆ ఆకుల మీద రేగుపళ్లను ఉంచుకోవాలి. కొందరు భుజాల మీద కూడా జిల్లేడు ఆకుల్ని ఉంచుకుని స్నానం చేస్తారు. ఈ 7 జిల్లేడు ఆకుల్ని సూర్యుని 7 రథాలకు లేదా ఆయన కాంతిలోని 7 రంగులకు ప్రతీకగా భావించొచ్చు. స్నానం ముగిసిన తర్వాత ఆవు పాలతో పరమాన్నాన్ని వండుతారు. పొంగలి పూర్తయ్యేలోగా చిక్కుడుకాయలను వెదురు పుల్లలకు గుచ్చి ఓ రథం ఆకారాన్ని రూపొందిస్తారు. ఆ రథం ఆకారం మీద 12 చిక్కుడు ఆకులను ఉంచి ఆ ఆకుల మీద పొంగలిని నైవేద్యంగా పెడతారు. ఇక ఈరోజు పూజ గదిలో ఉన్న సూర్యనారాయణుని ప్రతిమకు విశేష పూజలను అందిస్తారు. సూర్యాష్టకం, ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాలతో ఆయనను ప్రసన్నం చేసుకుంటారు. సూర్యునికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పూలతో కొలిచేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఏ పండుగలో అయినా పత్రానికో, ఫలానికో, శాకానికో ప్రాధాన్యత ఉంటుంది. కానీ రథసప్తమి నాడు ఈ 3 పూజలో పాల్గొంటాయి. వాటికి తగిన కారణాలు కనిపిస్తాయి. జిల్లేడులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ వాటి పాలలో ఉన్న క్షారగుణం వల్ల ఆ మొక్కకి దూరంగా ఉంటాం. రథసప్తమి సందర్భంగా వాటిని ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. ఇక భోగి రోజు పిల్లల మీద మాత్రమే పోసే రేగుపండ్లను రథసప్తమి నాడు అందరూ శిరసుని ధరిస్తారు. వీటిని తల మీద జారవిడవడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రథసప్తమి నాడు జిల్లేడు ఆకులకు, రేగుపండ్లకు ఇంత ప్రాముఖ్యం ఉండటం వల్లనే బహుశా జిల్లేడుని అర్కపత్రంగానూ, రేగుపండుని అర్కఫలంగానూ పిలుస్తూ ఉండొచ్చు. ఇక చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకుల్లోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది.